నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. ఏంటంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో వెహికల్స్ మీద, ఆ వెహికల్స్ మీద తీసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ట్యాక్స్ని రద్దు చేస్తున్నట్లుగా తెలియజేసింది. ఎటువంటి వాహనాల మీద రద్దు చేస్తుందంటే హైబ్రిడ్ వెహికల్స్ మీద రద్దు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి వాహనాలు అన్నప్పుడు మనం పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్తో ఉండే వెహికల్స్, ఇలా డిఫరెంట్ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయినా సోలార్ వెహికల్స్ అయినా ఏ విధంగా డిజైన్ చేయబడతాయంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా ఉండే విధంగా ఉంటాయి. కానీ పెట్రోల్ కానీ డీజిల్ వెహికల్ కానీ ఉన్నప్పుడు అవి పర్యావరణానికి కలుషితాలను విడుదల చేస్తుంటాయి కాబట్టి అవి మంచివి కాదనమాట. కానీ ఇక్కడ హైబ్రిడ్ వెహికల్స్ అనే ఏదైతే చెప్తున్నామో వాటిలో ఏంటంటే ఈ పెట్రోల్ వెహికల్స్లో ఎలా అయితే రన్ అవుతుందో అలా కాంబినేషన్ ఉంటుంది. దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ సోలార్ వెహికల్స్లో కానీ ఎలా అయితే టెక్నాలజీని వాడతారో ఆ టెక్నాలజీ కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ టెక్నాలజీ పెట్టారనుకోండి, ఒక 10 కిలోమీటర్స్ వరకు అది ఎలక్ట్రిక్ బ్యాటరీ మీద రన్ అవుతుంది. అది ఆగిపోయిన తర్వాత మిగిలిన జర్నీలో వెళ్ళడానికి పెట్రోల్ తోటి అది వెహికల్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇలా ఉండేటి వాటిని హైబ్రిడ్ వెహికల్స్గా పరిగణిస్తూ ఉంటారు. ఇలా ఉండేటువంటి హైబ్రిడ్ వెహికల్స్ వల్ల కూడా ఎంతో కొంత పర్యావరణానికి మంచి జరుగుతుంది కాబట్టి ఆ వెహికల్స్ మీద గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అనేది రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఆ రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇలా ఇస్తూ ఉంటారో, రద్దు చేస్తూ ఉంటారో, అలాంటప్పుడు ఇవి తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్స్, అంటే ఈ కార్లను తయారు చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, మారుతి సుజుకి, టయోటా, కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్, ఇలాంటి కంపెనీలు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, సోలార్ వెహికల్స్తో కావచ్చు, ఎక్కువగా వాటి వైపు రన్ అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఆటోమేషన్ మార్కెటింగ్ అనేది మన దేశంలో డెవలప్ అయ్యే విధంగా ఉండాలంటే ఇలా ట్యాక్స్ని రద్దు చేసినప్పుడు అలా ఎన్విరాన్మెంట్కి బాగా ఉపయోగపడేటువంటి హైబ్రిడ్ వెహికల్స్ని మనం ప్రోత్సహించినట్టు అవుతుందన్నమాట. అందుకోసం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటి హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, హైబ్రిడ్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటన్నిటి మీద రిజిస్ట్రేషన్ పన్ను అనేది రద్దు చేసినట్లుగా తెలియజేశారు. సో ఇలా రద్దు చేసినప్పుడు అది ఆ వెహికల్స్ కొనుక్కున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కొక్క వెహికల్స్ మీద కనీసం 3.5 లక్షల రూపాయల వరకు ఆ అమౌంట్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు అయితే ఇదే రాష్ట్రంలో రోడ్డు ట్యాక్స్ పరంగా 8% అనేది వేశారు. ఎంత అంటే 10 లక్షల కన్నా తక్కువ విలువ కలిగినటువంటి కార్లు ఏవైతే ఉంటాయో, అంటే చిన్న కార్లు అనమాట, వాటి మీదేమో 8% రోడ్డు పన్ను అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 10 లక్షల కన్నా ఎక్కువ విలువ కలిగినటువంటి కార్లు కానీ ఏవైతే వెహికల్స్ వాడుతూ ఉంటామో వాటి మీద 10% కన్నా ఎక్కువ ట్యాక్స్, 10% ట్యాక్స్ అనేది విధించడం జరిగింది. బట్ ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అనేది ఉంటుందో, అంటే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వేటికంటే కొత్తగా రాబోయేటువంటి హైబ్రిడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద తీసుకునేటువంటి ట్యాక్స్ అనేది కంప్లీట్గా రద్దు చేసింది యూపీ గవర్నమెంట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇది అమలు చేశారు. MORD, సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ అనమాట. ఏంటి ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఒప్పందం అంటే, సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నాం అంటే మన రూరల్ పరంగా, అంటే గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రి విభాగం అండ్ దాంతోపాటు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్. సో వీళ్ళు ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసి ఇచ్చేటువంటి ఒక కంపెనీ అనమాట. ఈ యొక్క రెండు కలిసి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకున్నారు. అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ దాంతోపాటు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్, ఇవి రెండూ కలిసి ఒక మినిస్ట్రీ ఆఫ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం ఇటువంటి ఒప్పంద పత్రం అంటే స్ట్రీ అనేది ప్రోగ్రామ్గా తీసుకుని వచ్చారు. ఏంటి స్ట్రీ ప్రోగ్రామ్ అంటే సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఫర్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్ త్రూ ఎలక్ట్రిక్ బైసికల్స్. సో ఇందులో ఏం లేదండి, తక్కువ ఖర్చుతోటి రన్ అయ్యే విధంగా పొల్యూషన్ని తగ్గించాలి అండ్ తక్కువ ఖర్చుతోటి రన్ అయ్యే విధంగా రూరల్ ప్రాంతాల్లో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి అని చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలక్ట్రిక్ బైసికల్స్ అనేవి ఇస్తారనమాట. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వచ్చు, లేదా తక్కువ ఖర్చుతోటే
ఇచ్చే విధంగా ఈ స్ట్రీ ప్రోగ్రామ్ అనేది రన్ చేయబడుతుంది. ఈ స్ట్రీ ప్రోగ్రామ్ కింద ఎలా ఇస్తారు అంటే అక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి ఆడవాళ్ళకి, అంటే స్వయం సహకార బృందాలు ఏవైతే ఉంటాయో ఆ బృందాలని కాంటాక్ట్ అయ్యి వాళ్ళలో ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఈ పథకం కింద ఎలక్ట్రిక్ బైసికల్స్ అనేవి ఇస్తారు. అండ్ ఇది ఎందులో భాగం అది కూడా మనకి ఇంపార్టెంట్. సో డే అండ్ ఎన్ఆర్ఎల్ఎం ఇది ఎప్పటి నుంచో ఉన్న పథకాలు, మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అనమాట. డిఏవై అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన. అండ్ ఎన్ఆర్ఎల్ఎం వచ్చేసి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో ఇదేంటంటే పూర్ పీపుల్ని అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి కల్పించడమేమో ఎన్ఆర్ఎల్ఎం యొక్క ఉద్దేశం. సో అంత్యోదయ యోజన పథకం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే వాళ్ళకి అవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడము డిఏవై ప్రోగ్రామ్ కింద స్కిల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఉపాధిని కల్పించడమే ఈ రెండింటి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇలా వర్క్ చేసేటువంటి స్వయం సహకార బృందాలుగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలక్ట్రానిక్ బైసికల్స్ అనేవి ఇవ్వటమే ఈ స్ట్రీ అనేటువంటి ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం తీసుకొని వచ్చారంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ ఉమెన్ని స్వయం సహకారంగా అంటే వాళ్ళు కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడడానికి, అండ్ దాంతోపాటు వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ లభించడం కోసం, అంటే అక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎకనమిక్ వైజ్ ఆర్థిక స్వేచ్ఛ అనేది లభించాలి. అండ్ దాంతోపాటు వాళ్ళు వేరే ప్లేసెస్కి వెళ్ళి ఆ యొక్క ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అమ్ముకోవడానికి ఈ ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి ఉపయోగపడతాయి. అందుకోసమే వాళ్ళకి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి ఎందుకు దృష్టిలో పెట్టుకొని చేశారంటే నియర్లీ 3 కోట్ల మందికి లక్పతి దీదీ స్కీమ్ అనేది ఒకటి ఉంది. ఈ లక్పతి దీదీ స్కీమ్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. అంటే ఇది కూడా ఇలా స్వయం సహకారంగా ఉండేటువంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆడవాళ్ళకి అలాంటి గ్రూప్లే అనమాట. దాని ద్వారా ఆడవాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడమే ఈ లక్పతి దీదీ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్లో భాగంగానే తక్కువ ఖర్చుతోటే వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి అందుబాటులో ఉండే విధంగా ఈ స్ట్రీ అనేటువంటి ప్రోగ్రామ్ STREE స్ట్రీ అనేటువంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. జార్ఖండ్ గవర్నమెంట్ ఒక మంచి విషయాన్ని ప్రకటించింది అనమాట. ఏంటి గవర్నమెంట్ ప్రకటించిందంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మైకా మైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అబ్రకంతో ఉండేటువంటి గనులు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా చైల్డ్ లేబర్ ఫ్రీగా మార్చినట్లుగా ఆ గవర్నమెంట్ ప్రకటించింది అనమాట. ఏదో ఈ పని ఒక రోజులోనో 2 రోజుల్లోనో జరిగిపోయినటువంటి విషయం కాదు. ఇలా చేయడానికి అంటే ఆ యొక్క మైకా గనులన్నింటిలో కూడా చిన్నపిల్లలు వర్క్ చేయకుండా వాళ్ళని చదువుకి పంపించడానికి వాళ్ళు 2004 సంవత్సరం నుంచి కూడా కృషి చేస్తూ ఉన్నారు. సో అలా చేయడం ద్వారా ఇప్పటికే 20,000 మంది పిల్లలని మైకా గన్ల నుంచి తప్పించి స్కూల్కి పంపిస్తున్నారు. అండ్ దాంతోపాటు అక్కడక్కడ చిన్న చిన్న పనులు మైకాకి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉండిపోయినటువంటి మొత్తం 30,364 మంది పిల్లల్ని తిరిగి స్కూళ్ళకు పంపించగలుగుతున్నారు. సో ఇదంతా అక్కడ ఉన్నటువంటి చైల్డ్ లేబర్ని తగ్గించి అక్కడ వృద్ధికి పాటుపడడం కోసమే, చైల్డ్ లేబర్ని తగ్గించడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ, అది కూడా 2024 నుంచి ఒక 20 సంవత్సరాల కాలం నుంచి చేస్తే 2024కి ఈ యొక్క మంచి రిజల్ట్ చైల్డ్ లేబర్ ఫ్రీ రాష్ట్రంగా జార్ఖండ్ రాష్ట్రం ఇలా సాధించగలిగిందనమాట. ఇందుకోసం ఎవరెవరు వర్క్ చేయడం జరిగిందంటే ప్రతి రాష్ట్రంలో చైల్డ్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఉంటారు. అండ్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మైకా గన్లెక్క గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా వాళ్ళని ఒప్పించడం ద్వారా ఈ యొక్క పని అనేది చేయగలిగారనమాట. అండ్ ఈ యొక్క విషయాన్ని ఎవరు తెలియజేశారంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, అంటే బాలల హక్కుల కోసం పాటుపడేటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, కమిటీ ఏదైతే ఉందో దాని యొక్క చైర్పర్సన్ ప్రియాంక్ కాంగో గారు. అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్లో ఉన్నటువంటి మైకా గనులు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా చైల్డ్ లేబర్ ఫ్రీగా మారింది. అక్కడ ఎవరు పిల్లల్ని మేము పనిలో పెట్టుకోవట్లేదని వాళ్ళు చాలా ఆనందంతో వ్యక్తం చేశారనమాట. వాళ్ళందరినీ కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్కూల్స్లో జాయిన్ చేసినట్లుగా కూడా జార్ఖండ్ గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.